హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో భాగంగా లాంగ్ ఫ్రాక్ కట్ చేసి స్టిచ్ చేయబోతున్నామండి. దానికోసము ఇది లైనింగ్ అండి, సాటిన్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది కట్ పీస్ అండి, శారీ కట్ పీస్ శారీ. ఇది ఒకటైతే 2 మీటర్స్ ఉందండి, ఇంకొక బిట్ అయితే 3.5 ఉంది. ఇవి 2 పీసులు తీసుకున్నాను. ఇది బ్లౌజ్ అయితే పక్కన తీసేసానండి, అది పూర్తి ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళుకి ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ వచ్చింది. దీన్ని బాడీస్కి ఫ్రంట్ సైడ్ వేద్దామని ఈ పీసు పక్కకు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే నాకైతే ఈరోజు కొలతలు ఈ విధంగా ఉన్నాయండి. పూర్తి లెంత్ వచ్చి 53 ఇంచెస్, బాడీస్ లెంత్ 14.5, చెస్ట్ లెంత్ 36 అండి. ఇది అప్పర్ చెస్ట్ అండి, దీనికి 1 ఇంచ్ తేడా ఉంది, మీరు గమనించండి. అప్పుడు మనము కొలత ఎలా తీసుకుంటాము, రెగ్యులర్గా అయితే మనకి చెస్ట్ లెంత్ కంటే ఇది అప్పర్ చెస్ట్ కొంచెము కొన్ని చోట్ల తక్కువగా ఉంటుందండి రెగ్యులర్గా. అయితే ఇక్కడ మాత్రము అప్పర్ చెస్ట్ 37, అంటే దీనికంటే 1 ఇంచ్ ఎక్కువగా ఉంది. మనకి చెస్ట్ తక్కువ, అప్పర్ చెస్ట్ ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఇలాంటప్పుడు మనం కటింగ్ ఎలా చేస్తామో ఇవాళ క్లాస్లో తెలుసుకుందామండి. అలాగే ఇది వచ్చి వేస్ట్ లెంత్ అండి 36 ఇంచెస్, షోల్డర్ 14.5, ఫ్రంట్ నెక్ డెప్త్ 8 ఇంచెస్ అండి. మనకి కాలర్ కంప్లీట్గా 19 ఉందండి. వచ్చేసి హ్యాండ్ లెంత్ 10.5, లూజ్ 12, ఆర్మ్ హోల్ 17. ఈ విధంగా కొలతలు ఉన్నాయండి. దీన్ని బట్టి మనం ఇవాళ బాడీస్ కట్ చేస్తామండి. లెంత్ 14.5 ఉందండి, 15.5 తీసుకున్నాను. ఈ కొంచెం నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటాను వేస్టేజ్కి. అలాగే 4.5 అంటే 14.5 ఉందండి, ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకొని నేను 7.5కి మార్క్ పెట్టాను. అలాగే ఆర్మ్ హోల్కి 7 పెట్టానండి. ఇక్కడ మనకి 36 ఉందండి, 4 40 అవుతుంది. 40కి మనకి 10 ఇంచెస్ వస్తుందండి. 10 పెట్టుకున్నాము. ఇక్కడికి 10 పెట్టేసుకున్నాక ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ 1.5 పెట్టుకున్నామండి చెస్ట్ దగ్గర. అలాగే ఇక్కడ అప్పర్ చెస్ట్కి అండి మనము 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాము. ఈ 11 ఇంచెస్కి ఒక 0.25 ఇంచెస్ అండి ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాము. అయితే మనకి నడుము వచ్చేసి వేస్ట్ వచ్చేసి 32 ఉందండి. మనము +4 చేసుకోవాలి. 4 చేసుకుంటే 36, అప్పుడు 9 వస్తుందండి. 9 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసేసామండి. అయితే మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాం కదండి, దానికి ఇక్కడ మార్క్ చేసేసాము. ఇది ఇక్కడ నుంచి 2.5 దగ్గర నుంచి ఇది ఇక్కడికి కలిపేసామండి. ఇది మనది కట్ చేసే ప్లేస్ అండి. ఇది మెయిన్ మనం ఎక్స్ట్రా పెట్టుకునిందండి టోటల్ మీద. ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ ఇట్లా వచ్చేటప్పటికి మనం కూడా కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, అప్పుడే ఇక్కడ చెస్ట్ ఫిట్టింగు సరిగ్గా వస్తుంది. ఇంకా దీనికి వేసేసామండి మార్కు, ఇది ఫ్రంట్ మార్క్ వేసేసామండి. కాలర్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి, టోటల్గా మనం కుట్టేసుకున్నాక కట్ చేసేస్తాను. ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ ముందుకి కట్ చేసేసామండి. ఇవి ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ కట్ చేసేస్తున్నాము. ఇక్కడ మార్క్ పెట్టుకున్నామండి. ఇది బాడీస్కి ఎప్పుడు ఒక 1 ఇంచ్ క్రాస్ తీసేస్తామండి. ఈ క్రాస్ తీసేసామండి. తర్వాత ఇక్కడ మనకి మార్క్ పెట్టుకుంటున్నాము. ఎక్కడికైతే మనం కుట్టాలనో అక్కడికి మార్క్ పెట్టేసాము. ఇవి
సెంటర్ మార్క్స్ పెట్టుకుంటున్నామండి. ఇక్కడ కూడా అలాగే సెంటర్ మార్క్స్ పెట్టుకుంటున్నాము. ఇటు సైడ్కి 1 ఇంచ్ ఇక్కడ కాలర్ వస్తుందండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కాలర్ వస్తుంది మనకి ఇలాగా. ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా ఇలా కట్ చేసేస్తామండి. కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నానండి. 1 ఇంచ్ కాలర్ కొడితే 3 ఇంచెస్కి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇదండి ఇది. ఈ క్లాత్ ఎంత ఉందో ఇంత క్లాత్ మెయిన్ క్లాత్లో తీసుకుందామండి. పెట్టాను లూజ్ అండి కూడా కట్ చేసి ఇలా బ్యాక్ పీసు వేసేసామండి. మనము లైనింగ్కి ప్లీట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. అందుకోసము ఈ ఫ్రంట్ పీసు మనము పళ్ళు దగ్గర ఉండే పీస్ తీసుకున్నానండి. ఇది ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాం కదండి, డిజైన్ చేస్తున్నానండి. మెయిన్గా ప్లీట్స్ తోటే సెంటర్ ప్లీటు 1.5 ఇంచ్ వరకు ప్లీట్ వేస్తున్నానండి. ఈ సెంటర్లో ఇలా పెట్టేసి స్టిచ్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇది కవర్ అయ్యేటట్టు ఇలా ప్లీట్ వేసుకుంటూ వస్తాము. ఇలా సన్న సన్న ప్లీట్లు దీని కిందకు పడేటట్టు ఇలా మర్చేసి పెట్టుకుందామండి. కుట్టేద్దాం. ఇలా కవర్ అవ్వాలి మనకు. ఇంకొన్ని ప్లీట్స్ వేసుకుందామండి. ఇలా మర్చేసి ఇది మనము ఇదే మాదిరి ఈ పక్క కూడా ప్లీట్స్ వేసుకోవాలండి. 12 అండి, మనకి 11 వస్తుంది. నైన్ అండ్ హాఫ్ విడ్త్ తీసుకున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ చేశానండి. 6 ఇంచెస్ మనకు లూజ్ కావాలి. నేను 8 ఇంచెస్ లూజ్ పెట్టానండి. ఇది మనకి లైనింగ్కి అటాచ్ చేసిన స్లీవ్స్ అండి. అయితే దీనికి ఇక్కడ మనము స్టిఫ్గా ఉండేదానికోసము ఇలాగా 2 ఇంచెస్ విడ్త్, ఇక్కడ ఎంత లూజ్ ఉందో అంత లూజు ఈ పీస్ ఇవి బక్రం తీసుకున్నామండి. ఈ బక్రంకి ఈ సాటిన్ క్లాత్ ప్రెస్ చేసేస్తున్నాము. ఇలాగ పెట్టేసి ప్రెస్ చేసేస్తున్నామండి. స్టిఫ్నెస్ కోసము ఇవి యూజ్ చేస్తున్నాము. ఇలా పెట్టేసి ఈ పక్క ఒక పీసు ఈ పక్క ఒక పీసు ప్రెస్ చేసేస్తున్నామండి. దీని మీద పెట్టేసి ఇది మెయిన్ క్లాత్ అండి. దీని మీద పెట్టేసి ఇక్కడ 4 పక్కల స్టిచ్ వేసేద్దామండి. ఈ రెంటికి అలాగే వేసేద్దాం. ఇలా పై కుట్టు వేసేసామండి. ఇంకా దీన్ని ఇలా స్టిచ్ చేసేసాక దీన్ని ఇలా మర్చేసి 1 పాయింట్ దూరంలో వేసేద్దామండి. అప్పుడు ఇలా పట్టి మాదిరి వస్తుంది.
ఇలాగా మెయిన్ పీస్ తీసుకున్నామండి. 4 ఇంచెస్ విడ్త్, 21 ఇంచెస్ లెంత్ తీసుకున్నామండి. దీన్ని ఇలా మడిచేసి ఇటు సైడ్ నుంచి ఇలా స్టిచ్ వేసేస్తున్నామండి. ఇలా తిప్పేసి ఈ పైన ఇటు సైడ్ కుట్టు మీద స్టిచ్ వేసేయాలండి. అలాగే 4 సైడ్స్ వేసేయాలి. ఈ లాస్ట్లో ఒక 1/2 ఇంచి ఇలా మడిచేసి వేసేయాలండి. ఇలా రిబ్బన్ తయారు చేసేసామండి. దీన్ని ఇది సెంటర్ అండి. దీన్ని కూడా ఇలా సెంటర్ చేసుకోవాలి. ఈ సెంటర్ని ఈ సెంటర్ మీద రఫ్ చేసేయాలండి. ఈ రిబ్బన్ కుట్టేసాకండి మన హ్యాండ్స్ ఈ విధంగా తయారయ్యాయి. ఇది మన ప్లీట్స్ అండి. ప్లీట్స్ ఈ విధంగా వేసేసుకున్నాము ఒక సైడ్కి. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పీస్ అండి. ఈ ఫ్రంట్ పీస్కి ఈ విధంగా పెట్టేసుకున్నాము. మన క్లాత్ ఉన్నింది, రికార్డ్ అయింది అనుకున్నానండి, కానీ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ నెక్ కోసము ఇక్కడ 3 ఇంచెస్ పెట్టానండి. క్రాస్ తీసుకున్నాము. ఇక్కడ మీకు రివర్స్లో పెడతానండి, ఇంకా బాగా కలర్లో క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా అండి ఇది కట్ చేసేసి తీసేసాను. దీన్ని ఇలా సెంటర్కి పెట్టేసామండి. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసి ఇలా వెళ్ళిపోదామండి. ఇలా నేరుగా కట్ చేసేస్తున్నామండి. ఇక్కడ మనము మన కుట్టు పెట్టిన దారం తెగకుండా ముందుకి ఇలా ఓపెన్ పెట్టేసాము. తిప్పేస్తున్నామండి దీన్ని. ఇది కంప్లీట్గా లోపలికి పోనిచ్చేసి కుట్టు వేసేద్దామండి. పైన ఇలా ఇక్కడ ఓపెన్ అయితే కుట్టేసామండి. ఇంకా మొత్తము ఇలా పెట్టేసి లైనింగ్ దీనికి అటాచ్ చేసేద్దామండి. ఫ్రంట్ పీసు ఈ విధంగా వచ్చేసిందండి మనకు. ఇది బ్యాక్ పీసు. బ్యాక్ పీస్ని కూడా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ కూడా ఇలా స్టిచ్ చేసేద్దామండి. మళ్ళీ ఇక్కడ మనము కట్ చేసుకొని కాలర్ పెట్టుకుందాము. షోల్డర్స్ ఇలా వేసేసామండి. దీన్ని ఇలా పెట్టేసుకునేసి మనకి ఇక్కడ 1 ఇంచ్ వరకు కట్ అవ్వాలండి. 1 ఇంచ్ కాలర్ కావాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు నేను కట్ చేసేస్తున్నాను. ఇలా తీసేస్తున్నానండి. ఇలాగండి. ఇంకా ఇది మనము కదలకుండా స్టిచ్ చేసేసుకుందాం. స్టిచ్ చేసేసుకొని కొలుచుకోవాలండి. ఇంకా కాలర్ ఎంత కావాలనేది ఇప్పుడు తెలిసిపోతుందండి మనకు.
ఇంత హాఫ్ ఇంత కావాలి. ఇక్కడ సెంటర్ పెట్టేస్తున్నాము. ఈ సెంటర్ నుంచి కొలుచుకుందామండి. ఇక్కడికి 10 ఉంది, మనకి డబుల్ 20 కావాలండి కాలరు. నేను 9 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ కర్వ్ వస్తుంది కాబట్టి ఇది తగ్గుతుంది. ఆల్రెడీ 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నానండి. మనకి 10 కాలర్ కావాలండి. 10 కాలర్ కావాలన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి మనము కర్వ్ వేసుకుంటామండి. పైకి ఇలా వేసుకొని మనము చూసుకుంటాము ముందు ఎంత వచ్చింది మనకి అని. 10 ఉందండి దాదాపుగా, కాబట్టి ఈ కర్వ్ మనకి సరిపోతుందండి. ఈ కర్వ్ సరిపోతుంది కాబట్టి దీన్ని ఇంకా ఇక్కడ నుంచి డౌన్ చేస్తున్నామండి. డౌన్ చేసి ఒక 1 ఇంచుకి ఇక్కడ నుంచి మార్క్ వేసేస్తాం. అలా వచ్చేస్తుందండి. ఇది పైకి నెక్ చుట్టూ వచ్చేస్తుంది. ఇది వచ్చి డ్రెస్కి అటాచ్ అవుతుంది. కట్ చేసేసుకుందామండి. ఇది ఇలా ప్రెస్ చేసుకున్నామండి. దీని వెంబడి కట్ చేసేసుకుందాం. ఈ కాలర్ కండి లైనింగ్ క్లాత్, ఇది మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకున్నాము. ఇంకొక సైడ్ కూడా ఇలాగే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పెట్టుకున్నాము. దీన్ని ఇలా పెట్టేసి దీనికి ముందుగా ఇక్కడ వరకు మనము ఇలా మడ్చేసి కుట్టేసుకుందామండి. ఇలా కుట్టేసుకోవాలండి. ఈ పైన ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. దీన్ని ఇలా పెట్టేస్తామండి. పెట్టేసి ఇక్కడ నుంచి మొత్తము ఇలా క్యాన్వాస్ వెంబడి స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఇలా వరకు కుట్టేద్దామండి. తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుందాం. ఇంకా అవన్నీ కట్స్ పెట్టాలండి ఇక్కడ. ఇంకా దీన్ని నీట్గా ఇలా తిప్పేసుకొని పైన స్టిచ్ వేయాలండి. కింద సైడు మనకి ఒక 3 పాయింట్స్ మాత్రమే పెట్టేసుకోవాలి. ఇది ఇలా సెంటర్ మడిచి పెట్టేసేసి ఈ విధంగా 2 మడతల మీద ఇక్కడ సెంటర్ పెట్టాలండి. మనము కాలరు ఇలా పెట్టేసి దీన్ని విధంగా కుట్టేసేయాలండి. ఈ సెంటరు ఇక్కడ సెంటరు చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా సెంటర్లు 2 కరెక్ట్గా రావాలి. ఇలా జాయిన్ చేసేసేయాలండి దీన్ని. ఇది ఒక కాలర్ దగ్గర ఓపెన్ దగ్గర పట్టుకుంటున్నాము. ఈ విధంగా పెట్టేసి మొత్తము కాలరు దీనికి స్టిచ్ చేసేయాలండి. 3 పాయింట్స్ కుట్టేయాలి. ఇలా జాయిన్ చేసేసామండి. దీన్ని ఇంకా ఇది ఇలా లోపలికి పెట్టేసి పైన లాక్ చేసేస్తామండి. దీన్ని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ ఈ బాడీ తయారైపోయిందండి. నెక్ ఇలాగ వచ్చేసింది. ఇంకా ఇక్కడ మనము సింగిల్ ఎండ్ డాట్స్ వేసుకుంటాము. బ్యాక్ సైడ్ కూడా సింగిల్ ఎండ్ డాట్స్ వేసుకుంటాము. అలాగే ఈ హ్యాండ్స్ కూడా తయారైపోయాయి మనకి. ఇక నెక్స్ట్ ఫ్రాక్ చూడాలండి. ఈ ఫ్రాక్ మనకి లైనింగ్ 2 బిట్స్ తీసుకున్నాను. ఇది 40 ఇంచెస్ ఉందండి. ఇవి 2 బిట్లు. అలాగే ఈ శారీలో కూడా 2 బిట్లు 2 మీటర్స్ 2 మీటర్స్ ఉందండి. ఇవి 2 బిట్లు తీసుకున్నాను. ఇవి ఇంకా ఈ బాడీకి మనము అటాచ్ చేసేస్తాము.
ఇది మెయిన్ది కుట్టేసామండి. ఈ మెయిన్ దాని మీద ఇది లైనింగ్ పీసు, ఇక్కడికి హాఫ్ ఉందండి, హాఫ్ ఇక్కడికి రానిచ్చేయాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా ప్లీట్స్ పెట్టేసి కుట్టేసుకోవాలండి. దీని మీదనే ఇలా ప్లీట్స్ జాయింట్ చేసేసాక ఈ హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇవి ఇలా పెట్టేసి జాయింట్ చేసేసేయాలి. ఇక్కడ నుంచండి ఇలా పెట్టేసి ఇలా వేసేయాలి. హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసేసామండి. నెక్స్ట్ ఇంకా ఇలా తిప్పేసుకునేసి మన హ్యాండ్ ఎంత లూజ్ కావాలనో పెట్టేసుకునేసి ఇంకా ఇటు సైడ్ నుంచి మనము వదులుకున్నంత లూజ్ తోటి కింద వరకు స్టిచ్ చేసేయాలండి. నెక్స్ట్ కింద సైడు బాటము మన పొడవు చూసుకునేసి ఎంత ఎక్స్ట్రా ఉందో లైనింగు అలాగే మడిచేసేయాలి. ఇది మెయిన్ క్లాత్ కూడా అండి, ఇలాగే మనకి ఎంత కావాలనో మడిచేసేయాలి. లేదంటే మీరు దీనికి ఎంత కావాలనో అంత పొడవు పెట్టేసుకునేసి ఫాల్ కూడా వేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఇది సాటిన్ క్లాత్ కదండి, ఫాల్ వేసిన ఈ క్లాత్ ఇది ఫాల్ వేసినా కూడా సరిగా ఉండదన్నమాట, ఇది ముడుచుకొని వచ్చేస్తుంది. అందుకే నేను ఈ క్లాతే ఇలా మడిచేసుకుంటున్నాను. నాకు ఎలాగో ఇంత పొడవు ఎక్స్ట్రా ఉందండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. ఈ ఫ్రంట్ సైడు ప్లీట్స్ పెట్టుకున్నాము, ఈ విధంగా రౌండ్ కలర్ పెట్టుకున్నాము. నెక్ అయితే 8 ఇంచెస్ పెట్టుకున్నామండి. హ్యాండ్కి ఈ విధంగా బౌ పెట్టుకున్నామండి. అలాగే నడుముకి ఫుల్లు ప్లీట్స్ పెట్టుకున్నాము. ఇలా తయారైందండి మన ఫ్రాకు, లాంగ్ ఫ్రాకు. దీనికి ఇదే క్లాతే మడిచి కుట్టేసామండి, వేరే ఫాల్ అయితే వేయలేదు. లోపల లైనింగ్ కూడా ఇలా మడిచి కుట్టేసుకున్నాము. టోటల్గా ఇలా తయారైందండి. ఇక్కడ మనము నడుము మీద బెల్ట్ తయారు చేసుకొని వేసుకోవచ్చండి. ఈ నడుము బెల్ట్ ఎలా తయారు చేస్తారో నేను ఐ కార్డ్స్లో ఇస్తానండి, మీరు చూడొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.